సో నా బ్యాక్ సైడ్ ఉన్నదే మీకు ఆల్రెడీ ఇందాకే చెప్పాను, నాగార్జున సాగర్ రైట్ కెనాల్ అని. మీరు అక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే కొంచెం దగ్గరికి వెళ్దాము. జవహర్లాల్ నెహ్రూ స్టాట్యూ అయితే కానొస్తుంది అక్కడ మిడిల్లో చిన్నది. ఇక్కడ చూసినట్టయితే ఇది మొత్తం వచ్చేసి బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ టైపు. సో ఆ టైప్లోని కన్స్ట్రక్షన్ మొత్తం మనకి కానొస్తుంది. ఈ ప్లేస్లో వచ్చేసి ఇప్పుడు వరకు చాలా గేమ్స్, చాలా కల్చర్స్ అయితే జరిగాయి. అలానే మల యుద్ధాలు కూడా ఇక్కడైతే చాలా ఫేమస్. ఇక్కడికి వచ్చే వాళ్ళకి ముఖ్యంగా చెప్తున్నాను, మెయిన్ పాయింట్ ఇక్కడ ఏమైనా ఇవి ఉన్నాయి కదా హిస్టారికల్ ప్లేసెస్, ఇక్కడ ఏమైనా కదిలిచ్చినా కానీ, మీ వల్ల ఏమైనా కింద పడ్డా కొంచెం పాడైపోయినా కానీ 1 lakh పెనాల్టీ అవుతుంది. అలానే 1 lakh పెనాల్టీతో పాటు 2 years జైలు శిక్ష అయితే ఉంటుంది. ఏం బ్రో ఏముంది? ఓ మై గాడ్. వాట్సాప్ గైస్, నేను మీ ఆర్ఎన్ భాయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ ఆర్ఎన్ భాయ్. గైస్, ఇంకా మీరు కానీ ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి. అలానే నా గురించి కానీ మన ఛానల్ గురించి కానీ డైలీ అప్డేట్స్ తెలుసుకోవాలంటే మీరు ఇన్స్టాలో కూడా నన్ను ఫాలో అవ్వచ్చు. ఆ ఇన్స్టా లింక్ వచ్చేసి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలానే వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. వెల్కమ్ బ్యాక్ గైస్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గుడ్ అండ్ వెల్. నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజు రైడ్ అయితే మనం అయితే స్టార్ట్ చేశాను. నాతో పాటు ఈ వీడియోలో నా ఫ్రెండ్ కృష్ణ కూడా జాయిన్ అయ్యాడు. సో ఇప్పుడు ఇవాళ డేట్ వచ్చేసి 27th September, ఫ్రైడే. ఎగ్జాక్ట్గా టైం వచ్చి ఇప్పుడు 6:30 అయితే అవుతుంది గైస్. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూశారు కాబట్టి ఈరోజు వెళ్ళే ప్లేస్ మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. ఈ వీడియోలో అయితే మీరు మాత్రం మొత్తం నేచర్ సంబంధించిన ప్లేసెస్, అలానే హిస్టారికల్ ప్లేసెస్ అయితే చూడబోతున్నారు. వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది. ప్రతి ఒక్క ప్లేస్ అయితే ఒక అద్భుతంగా ఉండబోతుంది. మీరు చేయాల్సిందల్లా ఏం లేదు, వీడియోని మాత్రం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు నచ్చితే మాత్రం లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి గాయ్స్. ఇప్పుడు మేము వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి నర్సరావుపేట నుంచి 110 kilometers అయితే డిస్టెన్స్ ఉంది గాయ్స్. అంటే దాదాపు ఒక 1.5 hours అయితే మన డెస్టినేషన్ అయితే రీచ్ అవుతాము. సో ఇప్పుడు ఒకసారి అయితే మీకు రూట్ మ్యాప్ అయితే క్లియర్గా చెప్తాను గాయస్. నర్సరావుపేట నుంచి స్టార్ట్ అయితే నర్సరావుపేట, రాయపాడు తర్వాత నెగిరికల్లు. మనం నెగిరికల్ నుంచి లెఫ్ట్ సైడ్ అయితే తీసుకోవాలి. అంటే ఇటు వచ్చేసి కారెంపూడి, అడిగొప్పల, అలానే మాచర్ల అయితే తగిలిద్ది. లాస్ట్ వచ్చేసి అనుపు మన ఫైనల్ డెస్టినేషను. మీకు కానీ అర్థం కాకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే క్లియర్గా పిన్ చేస్తాను. లొకేషన్ వచ్చేసి నో ప్రాబ్లం, మీరు అక్కడ చూసుకోవచ్చు. అలానే ఇప్పుడు నేనైతే కరెక్ట్గా కారంపూడి వెళ్ళే రూట్లో అయితే ఉన్నాను గైస్. ఇది ఆల్రెడీ మీకు చూపించాను ఈ రూట్ మొత్తం ఒకసారి. సో అందుకని ఇప్పుడైతే మీకు ఎలాంటి బైక్ రైడ్ వీడియో అయితే చూపించటం లేదు, ఎందుకంటే మీకు ఆల్రెడీ చూశారు కాబట్టి మళ్ళీ బోర్ కొట్టిద్ది, ల్యాగ్ అయింది చాలా. సో ఇంకో విషయం, మెయిన్ విషయం చెప్పడం మర్చిపోయాను గాయస్. ఎవరైతే బైక్ జర్నీ చేసేవాళ్ళు ఉంటారో, అలానే బైక్ జర్నీ అనే కాదు కార్ జర్నీ కూడా చేసేవాళ్ళు, బైక్ కానీ కార్ కానీ చాలా స్లోగా డ్రైవ్ చేయండి గాయస్, జాగ్రత్తగా. ఎందుకంటే మన కోసం లేదా మీకోసం కానీ మీ ఇంటికాడ మీకు ఇష్టమైన వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారని మాత్రం మర్చిపోకండి. సో దయచేసి ఇదైతే నా నుంచి ప్రతి వీడియోలో ఖచ్చితంగా చెప్తాను, ప్రతి వీడియోలో మర్చిపోకుండా. ఎందుకంటే మా సబ్స్క్రైబర్స్ నాకు ఫ్యామిలీ లెక్క. సో మీరు సేఫ్టీగా ఉండాలి. మర్చిపోకుండా బైక్ కానీ కార్ కానీ డ్రైవ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి. లాస్ట్ అప్లోడ్ చేసిన వీడియోకి అయితే రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది గాయస్. నిజంగా హార్ట్ఫుల్గా చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. ఇలానే మీ సపోర్ట్ ఎప్పుడు మన ఛానల్కి ఇంకా ఎక్కువగా ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. ఎవరైనా లాస్ట్ వీడియోస్ మాత్రం మిస్ అయితే ఖచ్చితంగా చూడండి గైస్. ఎందుకంటే కపోతేశ్వర స్వామి టెంపుల్ వచ్చేసి చాలా హిస్టరీ ఉన్న ప్లేసు. అలానే ఎంతో హిస్టరీ ఉంది ఆ ప్లేస్కి. క్లియర్గా చెప్పాను, చూపించాను కూడా. ఇంకో వీడియో వచ్చేసి సత్తమ్మ తల్లి టెంపుల్, అది కూడా చాలా ఫేమస్ టెంపుల్ గా. దానికి కూడా హిస్టరీ అయితే చాలా ఉంది.
సో ఈ 2 వీడియోస్ మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకుండా, ఎవరైనా మిస్ అయితే మాత్రం ఈ వీడియో కంప్లీట్ అయ్యాక మీకు టైం ఉన్నప్పుడు మర్చిపోకుండా ఆ వీడియోస్ కూడా చూడండి, మన ఛానల్లో ఉన్నాయి. గైస్ ఇప్పుడైతే మీకు రైట్ కెనాల్ అయితే చూపిస్తాను. మనం ఇప్పుడు ఫైనల్ డెస్టినేషన్ ఫస్ట్ అక్కడికే వెళ్తున్నాము. సో ఇదిగో ఇది వచ్చేసి రైట్ కెనాల్. మీరు ఏదైతే చూస్తున్నారో ఇది మొత్తం చాలా పెద్దది. ఇలా దాదాపు నేను మొత్తం క్లియర్గా చెప్తాను. సో ఒకసారి దగ్గరికి వెళ్ళి కూడా చూద్దాము. ఇక్కడ మన లెఫ్ట్ సైడ్లో రూట్ అయితే ఉంది, ఇక్కడ కూడా చూద్దాం. సో గైస్ మీరు ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి మొత్తం రైట్ కెనాల్ అనమాట, నాగార్జున సాగర్ది. చూడండి ఎంత బాగుందో. అదే లాస్ట్ మంత్ మాత్రం వచ్చి ఉంటే ఇంకా చాలా బాగుండేది. కాకపోతే అప్పుడు పర్మిషన్ ఉండేది కాదు, ఎందుకంటే ఇటు సైడ్ మొత్తం వాగులు అవి మొత్తం వచ్చిన వరద వచ్చింది కాబట్టి. ఇప్పుడు కూడా ఫుల్గానే ఉంది మొత్తం కెనాల్ మొత్తం. మీకు ఇందాక చెప్పాను కదా గైస్, ఫస్ట్ డెస్టినేషన్ వచ్చి అనుపు వెళ్తామని. బట్ కాకపోతే ఇప్పుడు ఏంటంటే రైట్ కెనాల్ పార్క్కి అయితే వెళ్దాం ఫస్ట్. అటు నుంచి నాగార్జున సాగర్ అది మొత్తం చూసుకొని ఫైనల్గా అనుపుకి అయితే వద్దామని అయితే ఫిక్స్ అయ్యాము. గైస్ ఇప్పుడు వచ్చేసి మేము రైట్ కెనాల్ మీదగా వెళ్తున్నాం. చూస్తున్నారు కదా, ఇది సైడ్ అంబడి, రైట్ కెనాల్ సైడ్ అంబడికి వెళ్తున్నాం. బట్ చూడండి వ్యూ అయితే మామూలుగా లేదు. ఏం బ్రో ఏముంది? ఓ మై గాడ్, అసలు వాటర్ చూడు దాని కిందమ్మా, కొండలో ఏం చేస్తుంది. గైస్ మీరు నాగార్జున సాగర్కి వచ్చినట్టయితే మీరు ఫ్లైట్ ఎక్కని వినే ఉంటారు. ఇక్కడ ఏరోప్లేన్ డ్రైవింగ్ ఎలా చేసేది అవి మొత్తం ట్రైనింగ్ ఇస్తారు. సో మేము కొంచెం ముందుకు వచ్చాం, మళ్ళీ బ్యాక్ వచ్చి అయితే ఇటు సైడ్ అయితే వస్తున్నాం. సో అదే ఇది ఇటు సైడే అకాడమీ ఫ్లైట్ ఎక్. ఏంటంటే గైస్ ఇక్కడ మన ఏరోప్లైన్ డ్రైవర్స్ ఉంటారు కదా, ఎవరైతే పైలట్స్, వాళ్ళకైతే ఇక్కడ ట్రైనింగ్ అయితే ఇస్తారు. చిన్న చిన్న మన ఫ్లైట్స్ కూడా, ఏరోప్లేన్స్ కూడా మనం ఇక్కడైతే చూడొచ్చు. చూద్దాము ఇక్కడ ఉన్నాయో లేదో, పర్మిషన్ ఉందో లేదో లోపలికి వెళ్ళడానికి. సో ఫస్ట్ అయితే మేము వెళ్తున్నాము ఈ రూట్లో. సైడ్ మొత్తం లొకేషన్ అయితే చాలా గ్రీనరీగా ఉంది, చాలా చాలా బాగుంది. అదిగాక వెదర్ కూడా మాకు అనుకూలంగా, అదేంటో కానీ మేము ఏ ప్లేస్కి వెళ్ళినా కానీ వెదర్ అయితే మాకు చాలా అనుకూలంగా ఉంటుంది, చల్లగా ఉంది. ఇప్పుడు టైం వచ్చి 10 అవుతుంది. సో మేము 6కి స్టార్ట్ అయ్యాము, ఇప్పుడు 10 అవుతుంది. సో 4 అవర్స్. ఇంత టైం పట్టదు నార్మల్గా వీడియో లేకపోతే, 2 అవర్స్లో రావచ్చు. బట్ మేము అక్కడక్కడ ఆగుతా వీడియోస్ తీసుకుంటా మీకు చూపిస్తా ఉన్నాం కాబట్టి సో అంత టైం అయితే పడుతుంది. మీరు ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే చాలా స్పేస్ ఫెన్సింగ్తో వాల్ అయితే ఉంది. ఇది మొత్తం అదే ప్లేస్ అకాడమీ. మొత్తం ఇక్కడ పైలట్స్కి ట్రైనింగ్ అయితే జరుగుతూ ఉంటుంది. నైస్. తెలిసి దగ్గరకు అయితే వచ్చినట్టున్నాము. సో ఇక్కడ మీకు బోర్డు కూడా కానొస్తుంది, ఫ్లైట్ ఎక్ ఏవియేషన్ అకాడమీ, పైలట్ ట్రైనింగ్, డ్రోన్ ట్రైనింగ్, బిఎస్సి ఏవియేషన్. సో ఇదే అకాడమీ వచ్చేసి. మనకైతే అవుటర్స్కి అయితే అలౌ అయితే లేదు. సో మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే స్ట్రైట్గా కానొస్తుంది కదా గైస్, అదే ఎంట్రన్స్. మనకి అవుటర్స్కి మ్యాక్సిమం 100% పర్మిషన్ అయితే ఉండదు, ఎందుకంటే సో అక్కడ వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటుంది కాబట్టి. సో జస్ట్ మీకు చూపిద్దామని మనకి మన సైడ్ అయితే ఉందని, నాగార్జున సాగర్ సైడ్ పైలట్ ట్రైనింగ్ ఈ సైడ్ అయితే వచ్చాము. సో చూశారు కదా, ఇలాంటి బ్రిడ్జెస్ అయితే మనం వెళ్ళేటప్పుడు ఇంకా చాలా చూడవచ్చు గైస్. చూడండి, బ్రో ఎలా ఉంది ఈ జర్నీ?
మనం ఇలాంటి బ్రిడ్జెస్ చాలా చూసాం కదా వచ్చే టైంకి. ఓ ఇంకా చాలా చూడవచ్చేమో. 8 9. లొకేషన్ మాత్రం ర్యాంపే అంత బాగుంది. సో మన బైక్ ఇదిగో రోడ్డు మీదే పెట్టేసాం. రోడ్డు కూడా మ్యాక్సిమం 2 బైక్సే పడతాయి. ఓకే, ఇక్కడ నుంచి ఇలాంటివి చాలా తగులుతాయి, చాలా చూపిస్తాను. ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం గాయస్. ఫైనల్గా రైట్ కెనాల్ పార్క్ కాడికి అయితే వచ్చేసాం. మీరు ఏదైతే చూస్తున్నారో ఇదే గాయస్ నాగార్జున సాగర్ రైట్ కెనాల్. అసలు మామూలుగా లేదు చూడండి, ఫ్లోటింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. మీకు అక్కడ ఏదైతే కానొస్తుందో అది నాగార్జున సాగర్ డ్యాము. పవర్ ప్లాంట్, ఇది వచ్చేసి పవర్ ప్లాంట్, నాగార్జున సాగర్ పవర్ ప్లాంట్. ఇది రైట్ కెనాల్. ఇప్పుడు లోపల ఏదైతే ఉన్నామో ఇది వచ్చేసి రైట్ కెనాల్ పార్క్. అంటే మొత్తం అంతగా డెవలప్ చేసి ఏం లేదు, బట్ ఇక్కడ నుంచి అయితే మనకి మెయిన్ నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి రైట్ కెనాల్ ఏదైతే ఉందో అది క్లియర్గా అయితే మనం చూడగలం. సో ఒకసారి చూడండి. వావ్, అసలు మామూలుగా లేదు బ్రో, హైలైట్ కదా. అదే లాస్ట్ మంత్ వచ్చుంటే అసలు ఫుల్ వాటర్తో అసలు రానియడం రానిచ్చేవాళ్ళు కాదు. ఇక్కడ డ్యామ్స్ చూసేవాళ్ళు. లాస్ట్ మంత్ వచ్చుంటే మాత్రం డ్యామ్స్ అయితే ఓపెన్ చేసి అయితే చూసేవాళ్ళం గైస్. బట్ కాకపోతే ఏంటంటే మనం ఇక్కడికి వచ్చి ఇంత దగ్గరగా ఫ్రీగా అయితే చూడడానికి పాసిబుల్ అవి ఉండేది కాదు. ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలిసిందే మనకి వరద వచ్చింది కాబట్టి మన సైడ్. సో వాటర్ మొత్తం ఫుల్ అయిపోయి డ్యామ్స్లో చాలా ఇబ్బంది పడ్డారు మన విజయవాడ పీపుల్స్ కూడా. సో ఎంత ఫ్రీగా అయితే మనం వీడియో అయితే తీసేవాళ్ళం కాదు బ్రో. వాటర్ చూడు ఇక్కడిక్కడే రౌండ్ తిరుగుతూ ఉన్నాయి. అక్కడ చూడు అసలు. గైస్ ఇప్పుడు రైట్ కెనాల్ కాడికి వచ్చాం కాబట్టి నాగార్జున సాగర్ రైట్ కెనాల్. సో నాకు తెలిసిన కొంచెం హిస్టరీ అయితే మీకు చెప్తాను దీని గురించి. సో నా బ్యాక్ సైడ్ ఉన్నదే మీకు ఆల్రెడీ ఇందాకే చెప్పాను, నాగార్జున సాగర్ రైట్ కెనాల్ అని. మీరు అక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే కొంచెం దగ్గరికి వెళ్దాము. జవహర్లాల్ నెహ్రూ స్టాట్యూ అయితే కానొస్తుంది అక్కడ మిడిల్లో, చిన్నది, చాలా చిన్నది. సో అది పెట్టడానికి గల రీజన్ వచ్చేసి ఏంటంటే ఇది రైట్ కెనాలే కాదు, దీనికి ఇంకొక నేమ్ వచ్చేసి ఏంటంటే జవహర్లాల్ కెనాల్ అని కూడా అంటారు. సో ఇది ఎందుకు పెట్టారంటే మనకి మన ఇండియాకి ప్రైమ్ మినిస్టర్గా ఫస్ట్ వర్క్ చేశారు కాబట్టి ఆఫ్టర్ ఇండిపెండెన్స్. సో ఆయన గుర్తుగా అయితే ఈ రైట్ కెనాల్కి జవహర్లాల్ కెనాల్ అనే నేమ్ అయితే పెట్టారు. అంతేకాదు గాయస్, ఈ కెనాల్ వచ్చేసి August 4, 1967లో అయితే ఓపెన్ చేశారు పబ్లిక్గా. అంటే అప్పటి నుంచి అయితే మనం విజిట్ చేయడానికి కానీ కెనాల్ రన్ అవ్వడానికి కానీ వాటర్. సో అప్పుడైతే పబ్లిక్గా అయితే ఓపెన్ చేశారు. సో మనకి ఇండిపెండెన్స్ స్వాతంత్రం వచ్చింది 1947. సో అది వచ్చాక మనకి ఇండిపెండెన్స్ వచ్చాక 20 yearsకే ఈ కెనాల్ అయితే పూర్తిగా కంప్లీట్ చేసి పబ్లిక్గా అయితే ఓపెన్ చేశారు. సో అది ఇక్కడ హిస్టరీ వచ్చేసి చూడండి. మీరు చూసినట్టయితే మనం ఇందాక వచ్చేటప్పుడు కూడా దారిలో మొత్తం ఇదే ఈ కెనాలే మీకు చూపించుకుంటూ వచ్చింది. ఇది ఇంత ఫేమస్ అవడానికి గల రీజన్ వచ్చేసి కూడా ఇది వచ్చేసి దాదాపు 203 kilometers లాంగ్ డిస్టెన్స్ అయితే ఉంది. అలానే ఈ వాటర్ వచ్చేసి ఏదైతే మీరు చూసారో ఈ కెనాల్ వాటర్ వచ్చేసి ప్రకాశం, గుంటూరు, పల్నాడు డిస్టిక్ ఇరిగేషన్కి అయితే పీపుల్స్ అందరూ దీని మీదే ఆధారపడి ఉంటారు. సో ఇప్పుడు ఇక్కడ ఏదైతే వాటర్ ఉన్నాయో ఇరిగేషన్ చేసుకోవడానికి, ఫార్మింగ్ చేసుకోవడానికి అయితే ప్రాబ్లం ఉండదు. నేను ఏదైతే చెప్పానో 3 districts ప్రకాశం, గుంటూరు, అలానే పల్నాడు డిస్ట్రిక్ట్స్. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే వాటర్ నాకు తెలిసి చాలా ఉన్నాయి, ఇబ్బంది లేదు ఫార్మింగ్ చేసుకోవడానికి కానీ ఏదైనా సరే. సో ఇది ఈ యొక్క రైట్ కెనాల్ హిస్టరీ. రైట్ కెనాలే కాదు, దీనికి ఇంకో నేమ్ మీకు చూసినట్టయితే ఇందాక చెప్పాను కదా, జవహర్లాల్ కెనాల్. సో అక్కడ స్టాట్యూ చాలా బాగా పెట్టారు జవహర్లాల్ నెహ్రూది.
గాయస్ ఇప్పుడు వచ్చేసి మనం నాగార్జున సాగర్ రైట్ కెనాల్ నుంచి హంపి థియేటర్కి అయితే వెళ్తున్నాము అనుపు. సో అక్కడికి వెళ్ళాక మొత్తం క్లియర్గా ఆ ప్లేస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అలానే మొత్తం క్లియర్గా చూపిస్తాను. అనుపు హంపి థియేటర్ వచ్చి 8 కిలోమీటర్స్ అవుతుంది. సో ఇక్కడ మీరు బోర్డు చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు కానొస్తూ ఉంటుంది. సో అది బోర్డు. సో రైట్ కెనాల్ నుంచి అనుపు హంపి థియేటర్ 8 కిలోమీటర్స్ అయితే వస్తుంది. సో ఇంకా డైరెక్ట్ డెస్టినేషన్ కాడ అయితే కలుద్దాం గైస్. ఇక్కడ బోర్డు చూసినట్టయితే ఇక్కడ రైట్ సైడ్ అయితే తిరగాలి. మనకి ఒక 1 కిలోమీటర్లు అయితే మన డెస్టినేషన్ అయితే రీచ్ అవుతాం. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ విజిటింగ్ టైం కూడా సన్ రైజ్ టు సన్సెట్, అంటే ఎర్లీ మార్నింగ్ వచ్చేసి ఈవినింగ్ ఎంతసేపు అయినా ఉండొచ్చు. ఎంట్రీ ఫీజు కూడా ఫ్రీయే. సో ఇక్కడ ఇంకొక టెంపుల్ కూడా ఉంది, శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ అని. సో మనం ఇటు సైడ్ అయితే వెళ్ళాలి గైస్. రోడ్ అయితే చాలా డౌన్గా ఉంటుంది, మౌంటైన్స్ మొత్తం, రివర్ కూడా బాగా కానొస్తుంది. మీరు మిస్ అవ్వకుండా వీడియోని మాత్రం చూడండి, కంటిన్యూ చేస్తాను వీడియోని. సో మీరు ఇక్కడ నుంచే చూసుకోవచ్చు, చాలా చాలా బాగుంది లొకేషన్ అయితే. మొత్తం చెట్లే ఉన్నాయి, గ్రీనరీ చాలా ఎక్కువగా ఉంది. ఎంట్రన్స్ మీరు ఎదురుగా చూసుకున్నట్టయితే మీకు వాటర్ మౌంటైన్స్ కానొస్తుంది కదా, అది మొత్తం కృష్ణా రివరే. చూడండి గైస్, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చెట్లతో రోడ్ అయితే చాలా బాగుంది. బ్రో ఇటు ఎప్పుడైనా వచ్చావా నువ్వు? నీకు ఫస్ట్ టైమే కదా? సో నాకు ఫస్ట్ టైమే. మీరు ఎవరైనా చూసి ఉంటే ఈ ప్లేస్ ఆల్రెడీ కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. సో మన వాళ్ళు ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో చూడని వాళ్ళు ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఇక్కడ చూసినట్టయితే పోల్తో రోడ్డు మొత్తం అటు సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చాలా బాగుంది నీట్గా. ఫైనల్గా మన డెస్టినేషన్ అయితే రీచ్ అయ్యాం గైస్. ఇప్పుడైతే మీకు యూనివర్సిటీ కాంప్లెక్స్ అయితే చూపిస్తాను. ఇప్పుడే లోపలికి వచ్చాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే గ్రీనరీ చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది, నీట్గా ఉంది అంత ఎన్విరాన్మెంట్ మొత్తం. సో ఫస్ట్ వచ్చేసి మన యూనివర్సిటీ కాంప్లెక్స్ అయితే చూసుకుందాం. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది మొత్తం వచ్చేసి బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ టైపు. సో ఆ టైప్లోని కన్స్ట్రక్షన్ మొత్తం మనకి కానొస్తుంది. సో ఇక్కడ బోర్డు కూడా మనకి అరేంజ్ చేశారు. సో ఇదే యూనివర్సిటీ కాంప్లెక్స్. చుట్టూరు మీకు ఏదైతే కానొస్తుందో ఇది మొత్తం వచ్చేసి యూనివర్సిటీ కాంప్లెక్స్. ఒకసారి చూడండి గైస్. గైస్ చూశారు కదా, ఈ ప్లేస్ మొత్తం వచ్చేసి ఇది వచ్చేసి దీని గురించి చెప్పాలంటే ఒక మెడిటేషన్ హాల్గా అయితే చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ చరిత్రలో చూసినట్టయితే ఇక్కడ వచ్చేసి బౌద్ధ గురువులు వచ్చేసి ఈ ప్లేస్లో మెడిటేషన్ అయితే చేసుకోవడం జరుగుతుంది. సో ఇవి వచ్చేసి ఒక్కొక్క బిట్ మీరు చూసుకున్నట్టయితే సో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో కూర్చోవడం అయితే జరిగిద్ది. సో అలా అయితే ఉంది. ఇది వచ్చేసి మెయిన్, ఇది వచ్చేసి ఒక శిల్పాలుగా అయితే చెప్పవచ్చు. ఈ ప్లేస్ మొత్తం వచ్చేసి ఈ కట్టడం నిర్మాణం వచ్చేసి మొత్తం బుద్ధిస్ట్ ఆర్కిటెక్చరే గైస్. సో అందుకని ఈ నిర్మాణం అయితే ఇలా ఉంది. ఈ ప్లేస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇది కంప్లీట్ అయింది ఇప్పుడైతే. సో ఇప్పటి నుంచి అయితే మనం హంపి థియేటర్కి అయితే వెళ్ళబోతున్నాం. సో అక్కడికి వెళ్ళాక దాని గురించి మొత్తం క్లియర్గా అయితే చెప్తాను. లెట్స్ గో. ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే బయటకు వచ్చాను. ఇప్పుడు మనం హంపి థియేటర్ చూడాలంటే మనం ఇటు సైడ్ అయితే వెళ్ళాలి.
కొంచెం వాకబుల్ డిస్టెన్సే, రెండు ఒకే చోట ఉండవు, ఇది ఒక చోట అదొక చోట ఉంటుంది. ఇటు సైడ్ అయితే మీకు చెప్పిన హంపి థియేటర్ అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను కూడా ఇదే ఫస్ట్ టైం నేను చూడటం, బట్ కొన్ని వీడియోస్లో అయితే చూశాను, చాలా బాగుంటుంది, చూద్దాం. గైస్ ఇప్పటి వరకు మీరు ఏదైతే చూసారో ఇది మొత్తం వచ్చేసి అనుపు హంపి థియేటర్ అనమాట. సో ఈ నిర్మాణం మీరు ఇప్పటివరకు చూశారు కదా, ఈ నిర్మాణం వచ్చేసి రోమన్ కల్చర్కి సంబంధించిన వాళ్ళ డిజైన్లో అయితే ఇదైతే కట్టడం అయితే జరిగింది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు చుట్టూరు సిట్టింగ్ ప్లేసెస్ కానొస్తున్నాయి. సో ఇక్కడ దాదాపు 1000 మంది అయితే ఇక్కడ కూర్చోవచ్చు. ఫస్ట్ అసలు ఈ నిర్మాణం ఎందుకు కట్టారు అనేది చెప్తాను. ఇది నేను ఇందాక మీదైతే చెప్పాను, రోమన్ కల్చర్కి సంబంధించింది. సో మీరు రోమన్కి సంబంధించిన వీడియోస్ కానీ వాళ్ళ గురించి కానీ మీకు తెలిస్తే, వాళ్ళ ప్రతిదీ గేమ్స్ ఆడేది కానీ, యుద్ధం చేసేటప్పుడు కానీ, అప్పుడు ఎంపైర్కి సంబంధించినలో ఇది మిడిల్ వచ్చేసి ఒక స్టేజ్. ఇది ఎలా అంటే ఇక్కడ మొత్తం గేమ్స్ కానీ యుద్ధాలు కానీ ఇక్కడైతే జరిగిద్ది. చుట్టూరు పీపుల్స్ కూర్చొని అయితే ఇక్కడ వాళ్ళని తిలకించడం అయితే జరిగిద్ది, అంటే ఇక్కడ పోటీని అయితే చూస్తారు. సో ఆర్కిటెక్చర్లో అయితే ఇదైతే డిజైన్ చేయడం జరిగింది. మీరు చూసుకున్నట్టయితే మరి మీకు తెలుసో లేదో, నాకు తెలిసిన ప్రకారం అయితే నేను చెప్తున్నాను. 2016లో ఇన్ఫోసిస్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇక్కడైతే ఒక అనుపు ఈవెంట్ని అయితే, అంటే మన కల్చర్కి సంబంధించిన ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేశారు 2016లో. సో అప్పుడు దాదాపు 1000 మందికి పైగా అయితే ఆ ఈవెంట్లో అయితే పార్టిసిపేట్ చేశారు. సో అలా ఈ ప్లేస్కి ఉన్న హిస్టరీ అయితే ఇది గాయస్. ఈ ప్లేస్లో వచ్చేసి ఇప్పటి వరకు చాలా గేమ్స్, చాలా కల్చర్స్ అయితే జరిగాయి. అలానే మల యుద్ధాలు కూడా ఇక్కడైతే చాలా ఫేమస్. ఈ ప్లేస్లో అయితే జరిగినాయని మనం చెప్పుకోవచ్చు. సో అంత ఫేమస్ కలిగిన ప్లేస్ ఇది అనుపు హంపి థియేటర్. మీరు పై వరకు చూసుకుంటే అది మొత్తం సిట్టింగ్ ఏరియాని. సో డిజైన్ అయితే నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మనం నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్దాము. లెట్స్ గో. యూనివర్సిటీ కాంప్లెక్స్ అలానే హంపి థియేటర్ చూసారు కదా. సో ఇప్పుడు వచ్చేసి మీకు హారతి టెంపుల్ అయితే చూపిస్తాను. సో ఇక్కడ ఎక్కువ ఏం ఉండదు, జస్ట్ అప్పుడు హిస్టారికల్ ప్లేస్ కాబట్టి దానికి సంబంధించిన కొన్ని స్టోన్స్ అయితే ఇక్కడ అరేంజ్ అయితే చేశారు. సో ఆల్రెడీ వచ్చాను ఇక్కడికి, చూడండి. సింపుల్గా అరేంజ్ అయితే చేశారు. సో హారతి టెంపుల్ యొక్క హిస్టరీ. ఇది కూడా వచ్చేసి ఏంటంటే బౌద్ధ ధర్మం ప్రకారం ఆ స్టైల్లో అయితే ఇది నిర్మాణం అయితే జరిగింది. ఏం లేదు ఇక్కడ చూపించడానికి, ఎంతవరకు గైస్ జస్ట్ బాగుంది చూడడానికి. ఇక్కడ స్టోన్స్ని భూమిలో అయితే నుంచోబెట్టారు. సో అంతే గైస్, మీకు ఇందాక ఏదైతే చూపించానో ఆర్కియలాజికల్ సెంటర్కి సంబంధించింది హంపి టెంపుల్, హంపి థియేటర్, ఆర్తి టెంపుల్,
అలానే ఇంకోటి యూనివర్సిటీ కాంప్లెక్స్. సో ఈ 3 అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఇక్కడికి వచ్చే వాళ్ళకి ముఖ్యంగా చెప్తున్నాను మెయిన్ పాయింట్, ఇక్కడ ఏమైనా ఇవి ఉన్నాయి కదా హిస్టారికల్ ప్లేసెస్, ఇక్కడ ఏమైనా కదిలిచ్చినా కానీ మీ వల్ల ఏమైనా కింద పడ్డా కొంచెం పాడైపోయినా కానీ 1 lakh పెనాల్టీ అవుతుంది. అలానే 1 lakh పెనాల్టీతో పాటు 2 years జైలు శిక్ష అయితే ఉంటుంది. ఒక్కోసారి 2 విధించవచ్చు, అది వాళ్ళ ఇష్టము. సో నాలాంటి వాళ్ళు చెత్తోళ్ళు కొంచెం ఎవరైనా ఉంటే జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఏది కదిలివ్వకండి. కదిలిస్తే మాత్రం 1 lakh ఇంక వదులుకున్నట్టే. ఇది మెయిన్గా ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరికి పట్టుకొని చూడాలని ఒక ఆశ అనేది ఉంటుంది హిస్టారికల్ ప్లేస్ వచ్చినప్పుడు. సో వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే జాగ్రత్త గైస్, మెయిన్గా గుర్తుపెట్టుకోండి. అలానే మీరు ఫుడ్ కానీ వాటర్ బాటిల్స్ కానీ తెచ్చుకుంటే మాత్రం ఎక్కడ పడితే అక్కడ మాత్రం దయచేసి వేయకండి గైస్, ఎందుకంటే ఇది ఒక హిస్టారికల్ ప్లేస్, గ్రీనరీ ప్లేస్ కాబట్టి డస్ట్బిన్లు ప్రతి చోట నేనైతే చూశాను, ప్రతి చోట డస్ట్బిన్ అయితే ఉంది. మీ వాటర్ బాటిల్స్ కానీ ఏదైనా ఫుడ్ ప్లాస్టిక్ కవర్లో క్యారీ చేస్తే మాత్రం ఖచ్చితంగా డస్ట్బిన్లోనే వేయండి. ఎందుకంటే ఇక్కడ స్టాల్స్ కూడా ఏం లేవు, ఖచ్చితంగా ఫుడ్ అయితే క్యారీ చేసుకోవాలి. వాటర్ బాటిల్ కంపల్సరీ తెచ్చుకోండి. ఇక్కడ ఇందా నుంచి చూస్తున్నాను ఒక్క వాటర్ బాటిల్ కూడా లేదు, ఒక షాప్ కూడా లేదు. సో ఆల్రెడీ మేమైతే ఫుల్ టైర్డ్ అయిపోయాము, ఎందుకంటే మార్నింగ్ నుంచి నో ఫుడ్, నో వాటర్, నో ఎనర్జీ. బట్ మీకోసం మీకు చూపించడానికి ఓపిక తెచ్చుకోనల్లా వీడియో అయితే తీస్తున్నాను. మెయిన్గా ఫుడ్ మాత్రం మీరే క్యారీ చేసుకోవాలి. అలానే ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ప్లాస్టిక్ కవర్స్ కానీ మాత్రం ఎక్కడ పడితే అక్కడ వేయకండి గైస్, ఎందుకంటే మన నేచర్ని మనమే కాపాడుకోవాలి. కాబట్టి ఇక్కడ ప్రతి చోట డస్ట్బిన్ ఉంది. మీ అందరూ నా మాటని గౌరవిస్తారని అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ప్లేస్లో కలుద్దాం గైస్. ఈ వీడియోని నేను 2 partsగా అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది లెంతీ వీడియో, కొంచెం మీకు కూడా చూడడానికి ఇబ్బంది అయింది. సో అందుకని 2 partsగా అప్లోడ్ చేద్దాం అయితే డిసైడ్ అయ్యాను. ఇక్కడ వరకు వచ్చేసి ఒక పార్ట్గా, ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్లేసెస్ వచ్చేసి సెకండ్ పార్ట్గా అయితే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. సో ఇక్కడతో part 1 అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్, కామెంట్, అలానే షేర్ చేయండి. ఇలానే మరిన్ని వీడియోస్ మన ఛానల్లో చూడాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఆల్రెడీ ఉంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, ఎందుకంటే మనం అప్లోడ్ చేసిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకే గైస్, నెక్స్ట్ part 2లో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, సీ యూ in part 2.